అదిలే చిన్న ఏం చెప్పింది నీకు పైన కాయలు నా కాయలు పట్టుకుంటే పనే ముందు నువ్వు నా కాయలు ముట్టకూడదు నువ్వు కింద బుడం పట్టుకోవాలి నువ్వు దానికి నీళ్ళు పోయేలా బుడాన్ని బాగా చూసుకోవాలా నా కాయ నువ్వు ఎట్లా పట్టుకుంటువే అదేమి చిన్న నాయన ఉన్నప్పుడు చెట్టుకాయలు ఇద్దరము పీక్కొని తింటాంటే ఇప్పుడు ఒకటి తింటే తప్పేముంది తినేలేదు ఒక ఆకు ఒక కాయ కానీ ముట్టుకోకూడదు పెద్ద నీకు అబద్ధం చెప్పాను పైన అంతా వాళ్ళే కింద బుడి మాత్రం నీదే చెప్పాను మళ్ళీ ఒక మాట చెప్తే నా కాయ నువ్వు పీక్కుండేరా నా కాయ జోలికి వస్తే నేను నీకు ఇంకా పై పళ్ళు కొడతా నీకు కింద బుడ మాత్రమే నువ్వు చూసుకోవాలా ఇంకోసారి తోలు తీసా నాకు చెట్టు వద్దు కాయ వద్దు ఇల్లు వద్దు పోతా మా చిన్న మా ఆయన ఎంత పని చేసినారు మా మేనత్తకు చెప్పి నా కొడుకు కథ తెలుస్తాను ఏ పాలడా అంతగా పరిగెత్తుకొచ్చినావు ఏమన్నా తిన్నావు లేదా అట్లా వస్తున్నావు వయసు పడుకొని ఏందత్తా తినేది నానిపోయినప్పటి నుంచి నాకు ఇంట్లో మనశ్శాంతి లేకుండానే ఉంది పెద్దోడు చిన్న ఆయన మామిడికాయ చెట్టు భాగం పంచినారా నేను ఒక కాయ పీక్కుంటేనే నన్ను కుక్కను కొట్టినట్టు కొడుతున్నారు ఓ మామిడికాయ తింటే అంతగా కొట్టరా నిన్నే నీ చేనులో మామిడికాయలు నువ్వు తినేకేమప్ప ఎట్లా పంచిచ్చిరప్ప నీకేం పంచిచ్చినారప్ప నాయన చచ్చిపోయేటప్పుడు ఏం చెప్పినాడు సరే సమానం ఒక దారం అటు కాకూడదు ఇటు కాకూడదు పంచుకో అన్నాడు మరి చిన్న ఆయన ఏం చేసినాడు మామిడి చెట్టు పైనంతా ఆయపుకి ఇచ్చినాడు కాయలు పనులు ఆయపుకంట కింద ఉన్న బుడుము నాకంట నేనేమో రోజు నీళ్లు పోసి బుడాన్ని ఏమో బాగా చూసుకోవాలంట ఆకులు కాయలన్నీ పెద్దోనికంట చిన్న ఆయన ఇట్లా చేసినాడు చిన్న ఆయన ఇంత దుర్మార్గుడు అని తెలుసప్ప నాకు ముందే అందుకే నేను పుట్టినింటికి కూడా పోలేదు ఇన్నేళ్ళైనా కానీ మా అమ్మున్నా కూడా రానిలేదు అయిపో నన్ను ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటాడు అయిప దానికనే మీ వాళ్ళందరికీ అన్యాయం చేస్తున్నాడు అప్ప అన్నములందరికీ మమ్మల్ని ఆడపిల్లలు కానీ ఎవరిని చేరలేదు అయిప మా అమ్ముండే నన్ను రానిలేదు ఇంటికాడికి ఏమనుకున్నావు నువ్వు అవునత్త చిన్న ఆయనే ఈ ఆస్తి పంపకాలని పై భాగం వానికంట పెద్దోడని కింద భాగం నాకని పంచినాడు ఒక్క ఏదో మామిడికాయ చూసి నోరూరి ఒక్క కాయ తినిన దానికి నన్ను కొడుతున్నారు అవునా ఒక్కాయకే పోలడా పో నీళ్ళే సాకిండేది నువ్వే కదా చెట్టు పంచిండేదే తప్పగా పంచినారు నీళ్ళే సాకిండేది నువ్వు బుడానికి నరుకొని నీ బుడం నువ్వు తీసుకొని రా మీ మామని అడిగి మన మీడే నాటుకుందాం పో ఇటు పెంచుదాం పో బాగా పెద్దగా పెంచుదాం కాయలు వచ్చేది అట్లా సరే అత్త నా భాగం నేను నరుకొని వచ్చి ఈడే నాటుకుంటాను నువ్వు మామకు చెప్పి పెట్టాలా చెప్తా పోలడా నువ్వు తేపో నీ చెట్టు నువ్వు నరుకొని తేపో బుడం బుడం లేపై నాటుకుందాం మనము పెంచుకుందాం పెద్దగా సరే అత్త నా బుడం నేను నరుకొని వచ్చుకుంటా సరే పెద్దోడా నేను అంత మార్కెట్ లో మాట్లాడినాను లారీ వస్తాది పెరికించాలన్నీ పెరిగితే రాత్రి పంపేలా చిన్న వాడు సన్నోడు కానీ ఊర్లో కూడా లేడు కానీ మనం ఎత్తిచ్చేదే మేలు లోడు ఎత్తిస్తాము నా భాగం నేను కొట్టుకొని కట్టెల దీపకి ఎత్తుతా దెండికి దుడ్లు వస్తాయి ఎవడు అడ్డుపడితే వాడిని నరుకుతా వాడు చూడు గుడ్లు తీసుకొని వస్తున్నాడు వాడు నిల్లు పెట్టుకొని తెస్తున్నాడు చిన్న వాడు ఏట్టుకున్నా నువ్వు ఉండరా చాలా కోపంగా వస్తున్నాడు వాడు నువ్వు ఉండరా నేను చూసుకుంటాను కదా నువ్వు ఉండరా ఊరికే ఉండరా పెద్దోడా పై భాగం వానిది కింద భాగం చిన్నోడిది నా భాగాన్ని నేను ఏమన్నా చేసుకుంటా ఇప్పుడే నా భాగం నేను నరుక్కుంటా ఏ తన్నోడు ఇది ఏది ఏడికి నరుకుతుండవు భాగం కాయ ముట్టుకుంటేనే నన్ను కొట్టినారు కదా నేను నా భాగం నేను ఎట్లన్నా నరుక్కుంటా అంటే పెద్దోడు మాట తినోడా నువ్వు పెద్దోడు లేదు చిన్నోడు లేదు నాయన ఉన్నప్పుడు వేరు ఇప్పుడు వేరు ఇప్పుడు మా నాయన లేడు మా నాయన లేనప్పుడు మా నాయన ఇచ్చిన కూత నేనెందుకు పాటించాలా భాగం నేను నరుక్కుంటా నరుకొద్దురా వద్దురా నరుకొద్దు చేతికి వచ్చింది నోటికి రాకున్నట్లు చెయ్యొద్దురా ఏదో అమ్ముకుందాం అనుకున్నాను నువ్వు చూసే చెట్టునే కొట్టేపోతున్నావు మళ్ళీ ఒక కాయ తింటేనే నన్ను అట్లా అంటివి కదా తమ్ముడు అనుకోకుండా అందుకే నా మోటు నేనే నరుక్కుంటా
అట్లా చేయకూడదురా, పెద్దోని మాట వినరా నువ్వు. సన్నోడు నేను చెప్పేది విను. ఏంది చిన్న నువ్వు చెప్పేది? నేను చెప్తాను నేను. అది కాదు, నువ్వు చెప్పింది నిన్నే కదా. నేను నా భాగం నేను నరుక్కుంటే తప్పేముండదు. ఇప్పుడు నేను చెప్పేది విను. చెప్పు. ఈ పంట అంతా వచ్చి ఇప్పుడు పంట నువ్వే తీసుకో. నాకేనా? నీకే. మళ్ళా సంవత్సరం పంట అంతా వాడు సన్నోడు పెద్దోడు తీసుకుంటాడు. అయితే ఈ సంవత్సరం పంట అంతా నాకేనా? సరే, మరి ఈ సంవత్సరం పంట నాకి, మరో సంవత్సరము పెద్దోనికి. మరి సమ్మతమేనా? సమ్మతమే. సన్నోడా, ఈ సంవత్సరము నువ్వు తీసుకో, మళ్ళీ సంవత్సరం నేను తీసుకుంటా. సమితిమే. ఆ గొడ్లు ఇచ్చి చిన్నానికి ఇంక నువ్వు కాయలు పీక్కొని అమ్ముకోపోలోడు. ఆ గొడ్లు పట్టు. సరే, నాకు సమ్మతమే. చూడు చిన్న, మిగతా ఉన్నాయి కదా ఎనుగొడ్లు, అవన్నీ కూడా మరి సమానంగా పంచాలా? పంచాను నాయనా, నీకు సమానంగా పంచుతాను. నేను పోతాను, రాత్రికి లోడ్ ఎత్తుకొని పోను. సరే తమ్ముడు. అమ్మా, సమయానికి దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి నాకు చెప్పినాడు, సరిపోయింది. అది లేకపోతే నాయన లేడని ఈ చిన్నాయన లాంటోడు మా అన్నతో కలిసి మొత్తం బుడానికి వేసుకుందామని చూస్తున్నారా? ఈసారి పంట నేను అమ్ముకుంటా. ఇప్పుడు ఈ చెట్టు అంతా నాదే. ఏంది చిన్న ఇట్లా జరిగింది? ఇంత అన్యాయం జరిగింది కాదు, చేతికి వచ్చింది నోటి జారిపోయింది వాడు చేసిన పని. కాండ్ల పెద్దోడా, సన్నోడే తిన్ని కొట్టు పంపకాల్లో నీకు న్యాయం చేస్తాను. నీకేం భయం లేదు, పోయి తిని పండుకోపోయి. సరే, ఎవరికో సన్నోనికి ఎవరో చెప్పినారు, ఇవాళ నేను నా తలకాయ చూపిస్తాను. వెనక భాగం ఇస్తే ఎదురు బాగా పిండుకొని బాగుపడతాడు. చిన్న ఆలోచన చేస్తున్నావు, ఎందుకు ఆలోచన చేస్తున్నావు? ఏం చేస్తావు పెద్దోడా? మీ నాయన ఒకటే అనుకుంటుంది కదా, అది ఎట్లా పంచాలని ఆలోచిస్తున్నాను. మనం ఎంత చేసినా కూడా వానికే సన్నోనికే న్యాయం జరుగుతుంది. ఎన్ని తతంగాలు చేసినా ఈసారి మాత్రం చిన్న నాకు న్యాయం చేస్తే నీకు అంత ఇంత నీకు న్యాయం చేస్తావు. చూడరా పెద్దోడా, నువ్వు చెప్పినట్లే చేస్తాను. యాదో ఒకటి చేసిస్తాను, చూడి తప్ప చూడే. చిన్న నేను చెప్పినట్లు చెయ్యి. ఒక భాగమా పేడేసేది, పాలు పితికేది నాకే ఇయ్యాలా. వానికి సన్నోనికి ముందుది మాత్రము మేత వేసేది, నీళ్ళు దాపేది వారికి పెట్టాలి. చిన్న పెద్దోడా బాగా మాట్లాడినావు. ఇప్పుడు వెనక భాగము నీకే, ముందర భాగం నీ వాయిపుకి సన్నాయిపుకి చేస్తాను నేను. సరే చిన్న, సన్నోడు వస్తున్నాడు, నేను చెప్పినట్లు చెయ్యి. సరే, ఎనగొడ్డి వాటాలు పంచేకి పిలిచినారు. మా చిన్న గడు మా ఇన్నగడు కలిసిపోయింటారు. చిన్న నాయన ఎనగొడ్డు వాటాలు పంచుతామన్నారంట కదా, అందుకే వస్తే. సన్నోడా ఎందుకు పిలిపించినా? నేను పూజలు అవి చేసే కాదు, వాటాలు పంచేదానికి పిలిపినాను. సరే చిన్న, ఈసారి ఎనుగొడ్లు అన్నా నాకు న్యాయం జరిగేలాగా చేయి చిన్న. చేస్తాండి సన్నోడా. సన్నోడా పెద్దోడా, ఎనుగొడ్డు ఉండేది ఒకటే, పంచుతాను. మీ ఇద్దరికి నేను న్యాయం చేస్తాను. సరే చిన్న, నువ్వు ఎట్లా అంటే అట్లా. చూడరా సన్నోడా, పెద్దోనికి వెనక భాగము, చిన్నోనికి ముందర భాగము. అప్పుడు చెట్లో ఏమో నాకు కిందది ఇచ్చి పైది అన్నయ్యకి ఇచ్చినాడు. ఇప్పుడేమో వెనకదేమో అన్నయ్య కంట ముందు భాగం నాకా? అది ఎట్లా? అట్లా కాదు చిన్న, అప్పుడు పై భాగం ఏమో వానికి ఇచ్చినారు, కింద భాగం నాకు ఇచ్చినారు. ఇప్పుడేమే వెనకదేమో వానికి, ముందుదేమో నాకంట. కాదులే, ఎప్పుడు చూసినా కట్టకట్టాను, ఎప్పుడు చూసినా నీదే తగాదాలు ఉంటాయి. నాయన ఏం చెప్పినాడు? పెద్దోని మాట విను అన్నాడు, చిన్నాని మాట విను అన్నాడు. నువ్వు ఏందిలే వచ్చినప్పుడు అలా ఏదో ఒకటి లింక్ పెట్టి కొట్లాడుకుంటుంటావు. సరేలే అన్నయ్య, నాయన మాట జబదారకూడదు కనుక ఈ ఇంటాలే మళ్ళీ. చిన్న, నువ్వు ముందర భాగం అంతా నీదే ఉండేది ఒకటి అనుకోండి. మీ నాయన ఇచ్చిపోయినాడు, మేత నీళ్ళు పెట్టి బాగా మేపుకొని మరసానంగా ఉన్నాడు, మీరు కొట్లాడకుండా. సరే చూడు పెద్దోడా, సన్నోడు చెప్పినా నేను ఇప్పుడు నువ్వు గాని ఎనుకోటికి పేడ ఎత్తేసుకొని మరసానంగా పాలు పిండుకొని మరసానంగా ఉన్నాను నాయన. సరేలే చిన్న. సన్నోడా పెద్దోడా, నేను పోతున్నాను, కొట్లాడుకున్నా మరసానంగా ఉన్నాండి, నేను పోతాను నేను. అన్నయ్య కాదు సన్నోడా, ఉండేది నాయన ఇచ్చిపోయింది ఒకటే అనుకోట్టే. నువ్వు ముందర బాగా మేతేసి దాన్ని నీళ్ళు దాపి, ముసురు నీళ్ళు దాపి దాన్ని బాగా మరసరం చూసుకో. నేను వెనక పేడెత్తేసి దానికి క్లీన్ చేసి వెనక బాగా పాలు బాగా పితుక్కుంటా. నేను మరసానం పాలు పితుక్కొని బాగా చూసుకుంటా అనుకోండి. సరే.
హలో ఫ్రెండ్స్, మా వీడియో మిమ్మల్ని అందరినీ బాగా సరదాగా నవ్వించడానికి మనం పూర్వకాలంలో కథల నుంచి చాలా నీతి నేర్చుకోవాలి కనుక ఈ అన్నదమ్ముల బంధం అనేసి సీరియస్ తీస్తున్నాము. మరొక ఎపిసోడ్ వస్తుంది, అది కూడా చూడండి, చాలా బాగుంటుంది. ఇంకోటి ఎడ్యుకేషన్ పిల్లలకైతే చూపించండి, ఇది మంచి పాఠం లాగా ఉంటుంది. అండ్ నవ్వండి, నవ్వించండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, వీడియో షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. మరొక వీడియోతో మరీ కలుస్తాం. బాయ్. బాయ్.